నమస్తే రైతన్నలకి, నేను మీ రాజశేఖర్, ఎంఆర్ అగ్రి ఫ్రమ్ కుబోటా ట్రాక్టర్ షోరూమ్ నుంచి. ఈరోజు మనం కుబోటా MU4201 టూ వీలర్ ట్రాక్టర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మనం కుబోటాలో 42 HP టూ వీలర్ ట్రాక్టర్లో తీసుకున్నట్లయితే MU4201 అనేది అద్భుతమైన పర్ఫార్మెన్స్ అనేది మనకు తెలుస్తుంది. మీరు వాడిన వాళ్ళు మీరు ద్వారా తెలుసుకోవచ్చు, లేదా మన ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు మన కంపెనీ తరపున బంపర్ అనేది రాదు. దీనికి మన షోరూమ్ తరపున ఎంఆర్ అగ్రి ఫ్రమ్ కుబోటా ట్రాక్టర్ షోరూమ్ తరపున మన బంపర్ వెయిట్ అనేది వేసిస్తాము. దాంతోపాటు పోలిస్తే ఈ కుబోటా 42 HP ట్రాక్టర్ అనేది ప్రతి ట్రాక్టర్కి పవర్ స్టీరింగ్, ఆ పవర్ స్టీరింగ్లో కూడా డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అనేది వస్తుంది. ఈ డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ వల్ల వేరే ట్రాక్టర్ల కంటే ఎక్కువగా సులువుగా నడుపుకోవడానికి, తిప్పుకోవడానికి, కటింగ్ కూడా ఫుల్ కటింగ్ అనేది దీంట్లో వస్తుంది అనమాట. దాంతోపాటు డ్యూయల్ క్లచ్, డ్యూయల్ PTO అనేది ఉంటుంది. ఈ డ్యూయల్ క్లచ్ వల్ల అనేది మనకి క్లచ్ అనేది సమయం బాగా ఉంటుంది. దాంతోపాటు డ్యూయల్ PTO అనేది వేరే అన్ని ట్రాక్టర్లోనూ 540 వరకు మాత్రమే ఉంటుంది. మన కుబోటా ట్రాక్టర్లో మాత్రమే 750 PTO స్పీడ్ అనేది మనకు వస్తుంది అనమాట. దాంతోపాటు మన కుబోటా MU4201 ట్రాక్టర్కి డ్యూయల్ క్లచ్, డ్యూయల్ PTO, పవర్ స్టీరింగ్తో పాటు సైడ్ గేర్స్ కూడా వచ్చేస్తాయి. సైడ్ గేర్స్ కూడా ఆపరేటింగ్కి సింక్రోమైజ్ గేర్ బాక్స్ వస్తుంది. వేరే ట్రాక్టర్లో 75 HP నుంచి వచ్చేసి గేర్ బాక్స్, 42 HP కూడా సింక్రోమైజ్ గేర్ బాక్స్ అనేది మన కుబోటా 42 HP ట్రాక్టర్లో కూడా అనేది వస్తుంది. దీనివల్ల అనేది గేర్ బాక్స్ అనేది ఎటువంటి ప్రాబ్లం రాకుండా క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు అనమాట. క్లచ్ కూడా అనేది దీనికి కూడా 2000 గంటలు లేదా 2 సంవత్సరాలు అనేది మన కుబోటా ట్రాక్టర్ షోరూమ్ తరఫున, డీలర్షిప్ తరఫున మనం అనేది వారంటీ ఇస్తున్నాం అనమాట. దాంతోపాటు దీనికి గేర్ బాక్స్ పాటు పక్కన పెడితే మనకి హైడ్రాలిక్ లివర్ కూడా స్పేస్ కూడా మనకి బాగా ఎక్కువగా అనేది ఫ్రీగా ఆపరేట్ చేసుకోవడానికి ఉంటుంది. దాంతోపాటు ప్రతి ఒక్క ట్రాక్టర్కి 13 టైర్స్ అయితే వస్తుంది మనకి 4201 ట్రాక్టర్కి. ప్రతి మోడల్కి, ప్రతి హెచ్పికి కూడా మన 42 HPకి అయినా కూడా 45కి అయినా 55కి అయినా అన్ని ట్రాక్టర్కి టైర్లు MRF టైర్లతోనే అనేది వస్తుంది. బానెట్ కూడా సింగిల్ పీస్ బానెట్ అని ఉంటుంది. మనం కనుక ఓపెన్ చేసినట్లయితే బానెట్ అనేది పైకి లేస్తుంది. ఆల్మోస్ట్ ఇంజిన్లోని పార్ట్స్ అన్నీ కూడా మనకి విజిబుల్ అవుతాయి, చూసుకోవచ్చు.